గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేశాం. 12 స్కందాల్లో 4వ స్కందంలోని 4వ స్కందాన్ని 39 భాగాలుగా చెప్పుకుందాం. 40వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు ఈ గ్రంథాన్ని రాసిన వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జయ. ఓ పృథు చక్రవర్తి, నువ్వు ఒక్కడివే అయినా కూడా పెక్కు విధాలుగా అనేక రూపాలుగా సమస్త సృష్టిలో కూడా వెలుగొందుతూ ఉంటావు. ఈ లోకాల్ని సృజించి పెంచి తుంచుతున్నావు. అటువంటి విరుద్ధాలైన శక్తులతో నుండి ఉండే మహాపురుషుడు నీకు నమస్కారం చేస్తున్నాను. నీచే నిర్మింపబడిన ఈ విశ్వాన్ని సంస్థాపించాలని పూర్వం పూనుకొని ఆది వరాహ రూపాన్ని ధరించి పాతాళంలో ఉన్న నన్ను దయతో పైకి లేవనెత్తావు. అలా ఎత్తి మహాజలాలపైన నావలాగా నన్ను నిలిపావు. భూదేవి ప్రార్థిస్తుందన్నమాట. ఎవరిని? పృథు చక్రవర్తిని. నాపైన ప్రాణులను నిలిపావు. నువ్వు నాపై ఉన్న ప్రజలను రక్షించడం కోసం పృథురూపం ధరించావు. ఈ విధంగా భూభారం వహించి ప్రజలను రక్షిస్తున్న నువ్వు కేవలం పాల కోసం భయంకరమైన రూపం దాల్చిన వాడవై నన్ను సంహరించాలని భావిస్తున్నావు. ఓ భూపాల, ఓ పుణ్యగుణ సాంద్ర, నీకిది విచిత్రంగా కనపడటం లేదా? అంచేత మాయ చేత మోహం పొందిన మనస్సు గల మా వంటి వారికి హరిభక్తుల చర్యలు తెలుసుకోవటం శక్యం కాదు. అంటే ఇక శ్రీహరి చర్యలను ఎలా తెలుసుకోగలం? భక్తుల యొక్క చర్యలనే తెలుసుకోలేం మేము. సాక్షాత్తు నువ్వు భగవంతుడివి. నువ్వు నీ చర్యలను మేము ఎలా కనుగొనగలం? ఈ విధంగా పృథు చక్రవర్తిని సంస్తుతించి ధైర్యం తెచ్చుకొని భూమి మళ్ళీ అన్నది, నిర్మలమైన మనస్సు గల ఓ రాజా, నువ్వు పురుషుల్లో శ్రేష్ఠుడివి. అంచేత నాకు అభయాన్ని ప్రసాదించు. ఆగ్రహాన్ని చాలించి మంచి మనస్సుతో నన్ను మన్నించి దయతో నా విన్నపం ఆలకించు. పువ్వులు కందిపోకుండా లోపలి తేనెని మృదువుగా తాగే తుమ్మిదలాగా పండితుడైన మానవుడు దేనిని నొప్పించకుండా అన్నింటి నుండి సారాంశాన్ని నేర్పుగా గ్రహిస్తాడు. మహారాజా, ఇక నేను చెప్పేది విను. తత్వదర్శనులైన మునులు ఈ లోకంలోనూ పరలోకంలోనూ పురుషులకు ఫలం చేకూర్చే కృషి, అగ్నిహోత్రం మొదలైన ఉపాయాలని వాళ్ళు దర్శించారు, ఆచరించారు. ఆ విధంగా ఆ ఉపాయాలని అనుష్ఠించేవాడు ఆ ఫలాన్ని పొందుతాడు. అటువంటి ఉపాయాన్ని లెక్క చేయకుండా తనకు తోచినట్లు చేసేవాడు ఎంత పండితునైనప్పటికీ ఎంత కాలానికైనా అతనికి ఆయాసమే తప్ప ఫలం సిద్ధించదు. 1000 మాటలు ఎందుకు, ఎంతకాలం గడిచినా వాడి స్థితి అంతే అని చెప్పి ఇంకా ఆపకుండా భూదేవి ఆ ఆవు రూపంలోనే మళ్ళీ అన్నది నిజమే. పూర్వం బ్రహ్మదేవుడి చేత పెక్కు ఔషధులు సృష్టించబడ్డాయి. అయితే వాటిని కలుషాత్ములు, నియమభ్రష్టులు అయిన దుష్టులు భుజించారు. రాజులు అది చూచి కూడా వారిని అడ్డగించలా. ఆ కారణం చేత నేను పెక్కుసార్లు దొంగల బాధకు గురి అయి రక్షణ లేని దాన్నై కుంగి కృషించిపోయాను. ఇంకా మహారాజా, ఈ భూమి మీద యజ్ఞాలు అడుగంటిపోయాయి. లోకంలో నాకు ఆదరణ లేకుండా పోయింది. మానవులంతా దొంగలుగా మారారు. ఈ పరిస్థితి నేను చూశాను. అప్పుడు చోరులు నా ఔషధులను దొంగిలించకుండా నేను వాటిని మింగేశాను. అవి చాలా కాలం నా కడుపులో ఉండటం వల్ల నాలో జీర్ణమైపోయాయి. రాజేంద్ర, ఆ ఔషధులను ఒక ఉపాయం చేత మళ్ళీ పొందవచ్చు. నీ మీద ఉండే ప్రేమ చేత ఆ ఉపాయం చెప్తున్నాను. నువ్వు నాకు తగిన దూడను,
తగిన పాత్రను, నా నుంచి పాలను పితకడానికి తగిన పితికేవాడిని సమకూర్చు. అలా నీవు సమకూర్చినట్లయితే ఈ ప్రాణులకి ఇష్టకరమైనవి, బలకరమైనవి అయిన వాటిని ప్రసాదిస్తాను. నా మాట విను మహారాజా. ఇప్పుడు నేను మిట్టపల్లాలతో విషమంగా ఉన్న వానకారులలో కురిసిన నీరు, ఆ వానకారు గడిచిపోయిన తర్వాత కూడా భూమిలో ఇంకకుండా అంతరా నిలిచిపోవడానికి వీలుగా నన్ను సమంగా చదును చేయి, నా విన్నపాన్ని మన్నించు. ఈ విధంగా భూదేవి పలికిన ప్రియకరమైన హితకరమైన మాటల్ని పృథు చక్రవర్తి విని తన మనస్సులో ప్రేమ ఉప్పొంగగా స్వయంభువ మనుని గోవత్స రూపంగాను దూడగా తన చేతిని పాత్రగాను చేసి తాను దోగ్ధయ్యి భూమి నుండి ప్రాణిపాత్రమునకు సకలమైన ఓషధులను పితికాడు. పితికేవాడుగా ఈయన మారాడు. చేతినే పాత్రగా చేశాడు. స్వయంభూ మనుని గోవత్స రూపం, అంటే గోవత్స అంటే బిడ్డ. తాగే బిడ్డ అనమాట. అదే ఏమంటారు, గోవు యొక్క సంతానం. ఈ విధంగా పృథు చక్రవర్తి యందు వాత్సల్యం కలిగిన గోరూపధారిణి అయిన భూమి నుండి ఇతర ఋషులు కూడా తమ తమ అభిమతార్థాలను ఆవిష్కరించుకున్నారు. రేపు మనం 41వ భాగం చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి చ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతులిత్తమురవ నిర్గుణమ్మగు స్థితే వీడి ఎట్టి ఆకారం పొందితివో సాయిరాం. సర్వం నుండి నీవే ఇంకన ఉంటివి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడికి నీంచే బాబా, మాయడికి నీంచే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా, క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్టాయే. బ్రహ్మాండముల రచనం మాకు ఎలా చూపేవు బాబా, ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే. చేకోరా హారతి ఇదిగో సద్గురునాథ.